హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. జనరల్గా ఇంటర్నేషనల్ వేదికల మీదకి వెళ్ళినప్పుడు ఒక అగ్రరాజ్య అధినేత ఎలా ప్రవర్తించాలంటే గౌరవంగా ఉండాలి, లేదంటే గర్వంతో ఉంటారా? డొనాల్డ్ ట్రంప్ చరిత్ర చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, ఆయన దౌత్యం తెలియదు కానీ ఆయన దబాయింపు మాత్రం అందరికీ తెలుసు. ఎందుకంటున్నానంటే ఆ మాట, 2018 G7 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోని అందరి ముందే బలహీనుడు అని చెప్పేసి అవమానం చేశాడు. ఆ తర్వాత జర్మన్ ఛాన్సలర్ అప్పుడు మెర్కెల్ ముందు చాక్లెట్లు ఇసిరేసి చాక్లెట్లు ఇసేసి ఎటకారం చేస్తూ ఏదో మాట్లాడాడు. ఇవన్నీ చూడ్డానికి ఒక వ్యక్తి పిల్ల చేష్టలాగా అనిపించవచ్చు, కానీ ఈ వెకిలి నవ్వు ఈ వెనుక ఒక భయంకరమైనటువంటి ప్రపంచ ఆధిపత్య వ్యూహం ఉంది అని చెప్పేసి అని అంటా నేను. అమెరికా ఎజెండాని ప్రపంచం మీద రుద్దేందుకు ట్రంప్ వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఎంత ప్రమాదకరమో నేను ఈ వీడియోలో చెప్తాను. దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ ప్రవర్తన కేవలం ఆయన వ్యక్తిత్వ లోపం కాదు, అది ఒక పక్కా ప్లాన్ అనుకోవాలి. ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ను ఎగతాళి చేయడం కానీ, బ్రిటన్ మాజీ ప్రధాని థెరెసా మేని విధానాల మీద బహిరంగంగా విమర్శన చేయడం కానీ, వీటి వెనుక ఒకే ఒక బలమైనటువంటి లక్ష్యం ఉంది. అదే మానసిక బలహీనత. అంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలను కూడా పట్టించుకోకుండా మిత్ర దేశాలలో చెందినటువంటి నాయకులు కూడా చిన్న చూపు చూడటం ద్వారా ఏంటంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్నది ట్రంప్ ప్రయత్నం. ఎప్పుడైతే ఒక దేశం ఒంటరి అవుతుందో అప్పుడు అమెరికా తన షరతులు పెట్టేసేసి ఆ దేశం మీద ఈజీగా రుద్దొచ్చు అని చెప్పేసి అని అనుకుంటాడు. పాత ఒప్పందాలన్నీ కూడా చెత్తబుట్టలో వేసేసి ప్రతి దేశంతో కూడా అమెరికానే లాభపడాలి అక్కడ అన్న ఉద్దేశంలో కొత్త డీల్స్ కుదుర్చుకోవాలన్నది ట్రంప్ యొక్క అసలు సీక్రెట్ అనమాట. ఇక అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏంటంటే చూడటానికి చాలా దేశభక్తితో కూడిందిగా అనిపిస్తుంటుంది. కానీ దీని అనుకున్న సీక్రెట్ ఏంటంటే అమెరికా ఎలోన్ అనుకోవాలి. అక్కడ అమెరికా ఫస్ట్ కాదు, అక్కడ అమెరికా ఎలోన్ అనమాట. అంటే ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ TPP నుంచి తప్పుకున్నాడు. తర్వాత ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి కాలన్నాడు. ఈరోజు భారత ఆధ్వర్యంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సోలార్ అలయన్స్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇలా తనేంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. అక్కడ ఇరాన్తో కుదుర్చుకున్నటువంటి హిస్టారికల్ న్యూక్లియర్ డీల్ని కాదన్నాడు, ఏకపక్షంగా రద్దు చేసి పారేశాడు. తర్వాత ఆయన దృష్టిలో ఏంటంటే బ్యాడ్ అగ్రిమెంట్స్ అట, ఇవన్నీ కూడా బ్యాడ్ అగ్రిమెంట్స్ అట. అంటే అమెరికాకు 100% ఏమాత్రం లాభం లేని ఒప్పందం ఏదైనా సరే ఆయన దాన్ని తీసేస్తాడన్నమాట, దాన్ని ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాడన్నమాట. ఇక ట్రంప్ అధికార దాహం ఎంతగా ఉందంటే డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ను కొంటా అని చెప్పేసి గతంలో అన్నాడు. ఇప్పుడు దాన్ని ఆక్రమిస్తా అని చెప్తున్నాడు. అవసరమైతే సైనిక చర్యకు కూడా సిద్ధమని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులు కానీ ఖనిజాల మీద కూడా అమెరికా అయితే కన్నేసింది. అక్కడ పట్టు సాధిస్తే ఏంటంటే రష్యా చైనా మీద ఇప్పుడు ఖనిజాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి చెక్ పెట్టాలంటే అక్కడ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలనేది వైట్ హౌస్ ప్లాన్ అనమాట. మరి ఇదే జరిగితే మాత్రం డెన్మార్క్ ఆల్రెడీ నాటో కూటంలో ఉంది కాబట్టి అది మొత్తం కూడా చీలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు వెనిజులా విషయంలో ట్రంప్ వైఖరి మరీ దారుణంగా అనిపించింది నాకైతే. ఆ దేశాధ్యక్షుడైనటువంటి ముదురోపై డ్రగ్స్ ఆరోపణలు చేశాడు. మా దగ్గరికి డ్రగ్స్ పంపిస్తున్నాడని చెప్పి ఆరోపణలు చేశాడు. ఆయన భార్యతో సహా బంధించి తీసుకొచ్చి అమెరికా జైళ్లలో పెట్టేశాడు. అయితే ఇప్పుడేం చేస్తున్నాడు, ఆ దేశం మీద ఆర్థిక దిగ్బంధం విధిస్తాడట, చమురు అమ్ముకోకుండా చూస్తున్నాడు. ఇది దారుణం కదా. మరి నీకు కోపం ఉన్నది ముదురో మీద కోపం ఉంది, తెచ్చుకున్నావు, పడేసుకున్నావు. ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఏం చేశాడు? ఎందుకు అంటే వెనిజులాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలన్నీ కూడా అమెరికాకే చెందాలి, కారు చౌకగా దాన్ని తీసుకోవాలి, మార్కెట్ రేట్ కన్నా కూడా తక్కువ దొబ్బేసేసి చేయాలనేది ప్లాన్గా కనిపిస్తుంది. ఆ దేశానికే చెందినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి జెఫ్రీ సాక్స్ అన్నట్లు ట్రంప్వి ఈ పిల్ల చేష్టలు మాత్రం కాదు, ఒక దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి అనాగరిక చర్యలు అని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే వెనిజులా తర్వాత ట్రంప్ వేసుకున్నటువంటి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇరాన్ అట. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఒక సాగుగా చూపించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. గతంలో బాంబర్లతో దాడులు చేశాడు, చాలా దారుణంగా లోపలికి వెళ్ళి చేసేటట్టుగా కూడా కొన్ని చేయించాడు దాడులు. అదే అక్కడతో వాళ్ళు ఏమి పూర్తి స్థాయిలో కాలేదు అది. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి దిగడానికి ప్రయత్నం అయితే ట్రంప్ చేస్తున్నాడు. దాంతో మిడిల్ ఈస్ట్లో మాత్రం రక్తపాతం అయితే తప్పేటట్లుగా లేదు. ఈ విశ్లేషణ మీకు లోతుగా అర్థమైంది అనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ట్రంప్ ఫాలో అవుతున్నటువంటి ప్రమాదకరమైన ఎజెండా గురించి మీ అందరికీ
అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన దగ్గరకు వచ్చేసరికి ట్రంప్ తన వాణిజ్య విధానాలతో కూడా ప్రపంచ దేశాలందరినీ కూడా భయపెడుతున్నాడు. ముఖ్యంగా మన భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని చెప్పేసి అవమానించాడు. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు భారత్ ఈ రోజు వచ్చినటువంటి ప్రకటన ప్రకారం భారత్, చైనా, బ్రెజిల్ మీదట ఏకంగా 500% ట్యాక్స్లు వేస్తాడట. నిన్న మొన్న నన్ను సంతోషపెట్టట్లేదు అది ఇదని చెప్పి ఒక విమానంలో మాట్లాడింది బయట కూడా వచ్చింది. మనం వేసాం మన తెలుగు జర్నలిస్టులో. ఇలా మిత్రదేశం అనేటువంటి కెనడాని, మెక్సికోలు కూడా వదలట్లేదు. ఈ ట్రేడ్ వార్ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో తీసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్. మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ట్రంప్ ఇలా దేశాలను బెదిరించుకుంటూ ఆక్రమిస్తాననే శపథాలు చేసుకుంటూ పోతుంటే, ఆల్రెడీ చేసుకుంటుంటే, మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుందంటే ప్రేక్షక పాత్ర చేస్తుంది. ఆంటోనియో గ్యూటెరస్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు రిజైన్ చేసి పారేకి, ఎందుకు అవసరం లేని ఉద్యోగాలు? అమెరికా సాగిస్తున్నటువంటి సామ్రాజ్యవాద పోకళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్రిక్స్ దేశాల దగ్గర ఉన్నది ఏంటంటే ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు మానుకోవాలంటే బ్రిక్స్ దేశాలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా నిలబడాలి. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే సొంత కరెన్సీలో వాణిజ్యం పెంచుకుంటూ పోవాలన్నమాట. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కూడా ట్రంప్ తన వంకర బుద్ధిని బయటపెట్టుకున్నాడు. నన్ను గెలిచేందుకు మోడీ ప్రాధేయపడ్డాడు, ప్లీజ్ అని అడిగాడు అని చెప్పేసి. అప్పట్లో అమెరికాలో ఏదో పాల్గొనడానికి పోయి కూడా వెళ్ళకుండా వచ్చాడు కదా మోడీ. కానీ అది బయటకు చెప్పారు. నన్ను అడిగాడు, భారతదేశం అడిగితేనే నేను ఇద్దరు అడిగితేనే యుద్ధం ఆపా అని చెప్పుకున్నాడు మొన్నటిదాకా. అది వర్కౌట్ కావాలని చెప్పి మళ్ళీ వేరే విధంగా దిగాడు అనమాట. అంతేకాదు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎకరాన్ని మిమిక్రీ చేస్తూ వెటకారం చేశాడు. ప్రపంచ నాయకుల్ని ఇట్లా అవమానించడం అనేది చాలా దారుణం. ట్రంప్ ఇప్పుడు చేసినటువంటి పనులను మనం ఏదో పిల్ల చేష్టలో నవ్వుకుంటే మాత్రం రేపు ఆ ప్రమాదం అనేది మనం ముందుకే వచ్చే అవకాశం ఉంది. గ్రీన్లాండ్ కానీ, ఐరాన్ కానీ, కొలంబియా, క్యూబా, ఇలా ఒక్కొక్క దేశాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ పోతున్నాడు ట్రంప్. ఆయన వైఖరికి చెక్ పెట్టాలంటే మాత్రం భారత్, చైనా, రష్యా లాంటి దేశాలు అయితే ఒకటవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం ఈ ట్రంప్ పిల్ల చేష్టలు మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ నిజంగానే అమెరికాను గొప్పగా చేయాలని చూస్తున్నాడా, లేక ప్రపంచ శాంతిని నాశనం చేస్తున్నాడా? కింద కామెంట్లో అయితే తెలియజేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.